साबिक़ वज़ीर व BRS रुकन असम्बली हरीश राव ने तेलंगाना कानून साज असम्बली के खुसूसी इजलास से खिताब करते हुए साबिक़ वज़ीर-ए-आज़म मनमोहन सिंह की मौत पर खिराज अक़ीदत पेश किया। इस मौके पर खिताब करते हुए हरीश राव ने कहा कि मनमोहन सिंह वो शख्स हैं जिन्होंने मुल्क की मईशत में सुधार के लिए जो इक़दाम किए थे उसे कभी फरामोश नहीं किया जा सकता। उन्होंने कहा कि PV नरसिम्हा राव ने उन पर जो भरोसा रखा था इसमें उन्होंने ख़यानत नहीं की। उन्होंने याद दिलाया कि UPA के दौरे हुकूमत में कई घोटाले होने से मुतालिक खबरें आए थे, लेकिन वज़ीर-ए-आज़म मनमोहन सिंह के दौर में उनके खिलाफ बदउनवानी का एक भी इल्ज़ाम नहीं लगा। उन्होंने कहा कि मनमोहन सिंह की ज़िंदगी मुल्क की खिदमत में गुजरी। BRS पार्टी उनकी खिदमत को याद रखने के लिए हुकूमतें जो भी करेंगी वो इसकी हिमायत करेंगी। उन्होंने कहा कि BRS हुकूमत ने PV की शोहरत के लिए कई प्रोग्राम किए और स्किल यूनिवर्सिटी का नाम नरसिम्हा राव के नाम पर रखने की तजवीज़ पेश की है। उन्होंने कहा कि मनमोहन सिंह भारत रत्न के 100% हकदार हैं। उन्होंने कहा कि BRS चाहती हैं कि मरकज़ी हुकूमत उन्हें भारत रत्न से नवाजें। उन्होंने याद दिलाया कि इससे कबल BRS ने PV को भारत रत्न देने से मुतालिक एक करारदाद भी मंजूर किया था और इसी के मुताबिक मरकज़ ने मुल्क का सबसे बड़ा शहरी एजाज़ दिया था। PV గారి జయంతి వర్ధంతిని అధికారికంగా జరిపించుకోవడం, అలాగే PV గారి 100 సంవత్సరాల జయంతి ఉత్సవాలను కూడా అత్యంత ఘనంగా జరుపుకున్నటువంటి ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు PV గారి ఖ్యాతిని చాటుకునే విధంగా ఆనాటి BRS ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి KCR గారు అత్యంత అద్భుతంగా జరిపి మన PV మన టీవీ అనే విధంగా మనం ఆ రోజు ఆయనను ఎంతో గొప్పగా చేసుకున్నాం అధ్యక్ష. అయితే ఈరోజు మన్మోహన్ సింగ్ గారికి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు కొత్తగా మీరు ఏర్పాటు చేస్తున్నటువంటి స్కిల్ యూనివర్సిటీకి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు పెట్టాలని చెప్పి కూడా నేను మీ ద్వారా ఈ సభా నాయకుడికి ప్రతిపాదిస్తా ఉన్నాను అధ్యక్ష. భారతరత్న విషయంలో కూడా ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ గారు ఈరోజు మన దేశం ఆర్థికంగా ఇంత బలపడ్డదంటే వారి కృషి, PV నరసింహారావు కృషి ఎంతగానో ఉంది. భారతరత్నకు మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ముమ్మాటికి అర్హులే. ఈరోజు సభలో పెట్టినటువంటి తీర్మానాన్ని మేము సమర్థిస్తూ తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మరి మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఆ రోజు PV నరసింహారావు గారి కోసం కూడా ఇదే సభలో సభానాయకుడిగా KCR గారు వారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి ఈ సభలో వారు తీర్మానాన్ని ప్రవేశపెడితే మనం అందరం కూడా ఆ రోజు సభలో సభ్యులుగా ఉన్న వాళ్ళందరము ఏకగ్రీవంగా మనం తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. మరి కేంద్ర ప్రభుత్వం కూడా సబ్సిక్వెంట్గా మరి వారికి భారతరత్నను కూడా ఈ మధ్యకాలంలో ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ రోజు కూడా మన్మోహన్ సింగ్ గారికి కూడా భారతరత్న తప్పకుండా ఇవ్వాలని చెప్పి కూడా BRS పార్టీ కోరుతా ఉంది.